శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏది అంటే అండి, కొల్లూరు మూకాంబికాదేవి అండి. ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి మనకి ట్రైన్ సౌకర్యం అయితే ఉందండి. మూకాంబికా రోడ్ అని ఉంటుంది. ఇది మనకి బెంగళూరు నుంచి ఉంది ట్రైన్ సౌకర్యం. మంగళూరు మీదుగా వస్తూ ఉంటుంది. అలాగే మంగళూరు నుంచి కానీ ఉడిపి నుంచి కానీ బస్సు సౌకర్యం అయితే ఉందండి. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. దీని విశిష్టత ఏమిటి అనేది ఈ క్షేత్రాన్ని తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య సుందరమైనటువంటి ప్రకృతి సోయగాలతో అలరారుతున్న పవిత్ర క్షేత్రమే కొల్లూరు శ్రీ మూకాంబికాదేవి ఆలయం. ఈ ఆలయం పరమ పవిత్రమైనటువంటి శక్తి, శివ, సరస్వతి తత్వాల సమన్వయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో శక్తికి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఉంది. ఒక ప్రధాన స్థానాన్ని ఈ క్షేత్రం పొందింది. వేల సంవత్సరాల చరిత్ర, పురాణ ప్రాముఖ్యం, ఆధ్యాత్మిక శక్తి, అద్భుతమైన స్థల పురాణం ఇవన్నీ కలిపి మూకాంబికాదేవిని భక్తుల హృదయాల్లో నిత్యవాసిగా నిలబెడుతూ ఉన్నాయి. స్థల పురాణం ఏమిటి అంటే అండి, పురాణాల ప్రకారం ఒకప్పుడు సహ్యాద్రి ప్రాంతంలో మూకాసురుడు అనేటువంటి భయంకరమైనటువంటి అసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి అపారమైనటువంటి వరాలు పొందాడు. ఆ వరబలంతో దేవతలని, ఋషులని, సద్గుణవంతులను బాధిస్తూ ప్రపంచాన్నే కలవరపరిచాడు. దేవతలు పరమేశ్వరుణ్ణి శరణు చేరగా పార్వతీదేవి మహాశక్తి రూపంలో అవతరించి అసురునితో ఘోరమైనటువంటి యుద్ధం చేసింది. యుద్ధ సమయంలో అసురుడు దేవిని నిందించేందుకు మాట్లాడబోయే సమయానికి ఆమె అతని వాక్కుని మోయించింది. అందుకే అతడు మూకాసురుడిగా ప్రసిద్ధి చెందాడు. చివరికి దేవి అతన్ని సంహరించి భక్తుల రక్షణార్థం ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. అందువల్లే ఈ దేవిని మూకాసురమర్దిని, మూకాంబిక అని పిలుస్తూ ఉంటారు. కొల్లూరు క్షేత్రంలో ప్రధాన విశేషం ఏమిటి అంటే అండి, శివుడు శక్తి ఏకత్వం. ఆలయంలో లింగం స్వయంభూగా వెలిసి అందులో ఎడమ భాగంలో దేవీ శక్తి, కుడి భాగంలో పరమశివ తత్వం ఉన్నాయి అని చెప్పి ఆగమాలు వివరిస్తూ ఉంటాయి. ఈ లింగాన్ని కూడా అర్ధనారీశ్వర తత్వ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ శివార్చన, శక్తి అర్చన రెండూ సమానంగానే జరుగుతూ ఉంటాయి. శ్రీ శంకర భగవత్పాచార్యులు భారతదేశంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవాన్ని కలిగించినటువంటి మహామహులు. ఆయన సహ్యాద్రి ప్రాంతానికి వచ్చి మూకాంబికాదేవిని ఘనంగా ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శంకరాచార్యులు దేవిని కేరళకి తీసుకెళ్తాను అని చెప్పగా, దేవి నేను ఇక్కడే భక్తులకి దర్శనమిస్తూ ఉంటాను అని చెప్పి కథనాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన దేవికి శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి ఆలయ పూజా విధానాలని వ్యవస్థీకరించారు. నేటికి ఆ సాంప్రదాయమే కొనసాగుతూ ఉంది. కొల్లూరు పక్కన ప్రవహించేటువంటి పవిత్ర నది సౌపర్ణిక, గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేశాడు అని చెప్పి పురాణ విశ్వాసం. ఈ నదిలో స్నానం చేస్తే పాపక్షయము, రోగ నివారణ, విద్యాభివృద్ధి సంభవిస్తాయి అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. కొల్లూరుకు సమీపంలో కోడచాద్రి పర్వతం ఋషులు తపస్సు చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం. అక్కడే దేవి మహాశక్తి రూపంలో ప్రత్యక్షమైంది అని చెప్పి స్థల పురాణం చెబుతోంది. ఈ పర్వత దర్శనం యాత్రకి సంపూర్ణతనిస్తుంది అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మూల విగ్రహం అమ్మవారిది బంగారు కవచంతో అలంకరింపబడి ఉంటుంది. దేవి 3 తత్వాల సమన్వయం. మహాలక్ష్మి ఐశ్వర్య ప్రసాదం,
మహాసరస్వతి, విద్యాప్రసాదం, మహాకాళి, శక్తి, రక్షణ. అందుకే విద్యార్థులు, కళాకారులు, సంగీత విద్వాంసులు ఈ దేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. కొల్లూరు భారతదేశంలో ప్రసిద్ధ అక్షరాభ్యాస క్షేత్రం. చిన్నపిల్లలకి మొదటి అక్షరాలు ఇక్కడ రాయిస్తే మంచి విద్య, బుద్ధి వికాసం, కళా ప్రతిభ లభిస్తాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. నవరాత్రుల సమయంలో వేలాది కుటుంబాలు పిల్లలతో కలిసి ఇక్కడికి వస్తూ ఉంటారు. పండగలు మరియు ఉత్సవాలు ఏమిటి అంటే కొల్లూరులో ప్రధానంగా జరిగేటువంటి పండగలు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. రథోత్సవము మరియు శంకర జయంతి, విజయదశమి ఈ కాలాలలో ఆలయం ఆధ్యాత్మికత ఆనందంతో కళకళలాడుతూ ఉంటుంది. ఆలయ నిర్మాణం ద్రావిడ శైలి. దేవాలయం సంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మితమైంది. గర్భగుడి, మండపాలు, దీపస్తంభం అన్నీ ప్రాచీన కళా నైపుణ్యానికి నిదర్శనం. సహ్యాద్రి అడవుల మధ్య ఉన్నందున ఈ క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. మూకాంబికాదేవిని భక్తితో దర్శనం చేస్తే విద్యా విజయం, దారిద్ర్య నివారణ, శత్రునాశనం, కుటుంబ శాంతి, మోక్షప్రాప్తి లభిస్తాయి అని చెప్పి శాస్త్ర విశ్వాసం. కొల్లూరు శ్రీ మూకాంబికా దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, శక్తి, జ్ఞానం, కరుణల సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రం. సహ్యాద్రి పర్వతాల మధ్య దేవీ కరుణా కటాక్షం అనుభవించేటువంటి ఈ పవిత్ర క్షేత్రం ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సినటువంటి తీర్థక్షేత్రం అని చెప్పి చెప్పబడుతోందండి. ఈ ఆలయాన్ని మీరు చూసినట్లయితే నిజంగా 2 కళ్ళు అయితే సరిపోవండి. అంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉంటుంది. అంతేకాకుండానండి మనం ఇక్కడ కనుకను అమ్మవారిని మూకాంబికాదేవి యొక్క స్తోత్రం చేసినట్లయితే, అంటే ఇక్కడ చాలామందికి మూగవాళ్ళు ఉంటారు కదండి, అంటే మాటలు రాని వాళ్ళు, వారు కూడా ఒక్కసారి భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారిని దర్శించి ఈ మూకాంబికా స్తోత్రాన్ని ఇక్కడ అనుష్ఠానం చేసినట్లయితే, జపించినట్లయితే భక్తి శ్రద్ధలతో వారికి, చాలామందికి మాటలు రాని వారికి కూడా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అమ్మవారిని ప్రార్థన చేసుకున్న తరువాత వారికి మాటలు వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలామందికి ఉన్నాయి. అలాగే ఇక్కడ రాసేటువంటి బీజాక్షరాలు, అంటే నాలుక మీద మాటలు రాని వారికి ఈ బీజాక్షరాలు రాస్తారు ఈ యొక్క దేవాలయంలో. అది చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది ఈ కొల్లూరు క్షేత్రంలో. అందరూ కూడా గమనించి, ఎవరైనా ఒకవేళ ఇలాంటి వారు కనుకను మీకు కనిపిస్తే, మాటలు సరిగ్గా రానటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా తెలియపరచండి. ఎందువల్ల అంటే అటువంటి వారికి మనం చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అందువల్లే మనకి ఈ యొక్క మూకాంబికాదేవి అంటే మూగవారికి కూడా మాటలు ప్రసాదించేటువంటి అద్భుతమైనటువంటి దేవత అనేటువంటి అర్థం. ఇక్కడ చాలామందికే మాటలు రాని వాళ్ళకి కూడా ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మాటలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందువల్ల ఇటువంటి ఆలయమే మనకి ఇంకా భారతదేశంలోనే ఎక్కడా కూడా కనిపించదు. అంత గొప్ప క్షేత్రం ఈ యొక్క కొల్లూరు మూకాంబికాదేవి క్షేత్రం. అందుకే ఈవిడ మన భారతదేశంలోనే చాలా గొప్ప దేవతగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి ఆలయంలో మూక పంచశతి అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం అండి, దీనిని పారాయణ చేసినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం. అందువల్ల ఇటువంటివి వెళ్ళి ఒక్కసారి అమ్మవారికి పారాయణ చేసుకుని భక్తి శ్రద్ధలతో 3 కానీ లేదా 11 కానీ ప్రదక్షిణలు చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని మనం ఏమైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక నెరవేరుతుందండి.
అటువంటి గొప్ప క్షేత్రం ఈ కొల్లూరు మూకాంబికాదేవి. అమ్మవారిని తప్పక మనసా వాచా కర్మణ దర్శనం చేసుకోండి. ఒకవేళ అవకాశం ఉన్నవారు తప్పక వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒకవేళ అవకాశం లేని వారు ఎవరైనా ఉంటే మన వీడియో చూసి తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక చేరవేయండి. ఎందువల్ల అంటే మనం పుణ్యం సంపాదించుకోవడమే కాకుండా 10 మందికి మనం మంచిని తెలియచేసిన వాళ్ళం అవుతాం. అటువంటి గొప్ప వీడియో. హరి ఓం తత్సతు. స్వస్తి.